హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు అయితే బంద్ చేస్తున్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ బంద్కు గల కారణాలు ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంకా మనము బంద్కు గల కారణాలు అయితే చూద్దాము. రేపటి నుంచి బస్సులు బంద్ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యథావిధిగా చేస్తామని చెప్పేసి యజమానులు హెచ్చరించారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్. సో ఇక్కడ మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ టికెట్, అంటే టికెట్ లేకుండా ప్రయాణం చేసే అవకాశం అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కల్పించింది. సో దీనికి సంబంధించి ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల, అంటే సీట్లకు మించి ఎక్కువగా నిలబడడం వల్ల, ఎక్కువగా బస్సులో ప్రయాణికులు ప్రయాణించడం వల్ల బస్సులు పాడవుతున్నాయి. అలాగే మనకు ఏదైతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి యజమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ కూడా అధికారులు కూడా యజమానులకు చర్చలకు ఆహ్వానించింది. సో ఈ చర్చలన్నా ఏం ఇబ్బంది లేకుండా జరిగాయి అనుకోండి, వాళ్ళు అనుకున్న రూల్స్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మనకు బస్సులు యథావిధంగా నడుస్తాయి. లేదు అనుకుంటే ఏమైనా కండిషన్లు పెడితే మళ్ళీ స్ట్రైక్ చేసే అవకాశం కూడా ఉండదని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. సో చూద్దాము. సో దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దాన్ని బట్టి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకోటి అయితే తప్పకుండా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ప్రయాణం చేసే వాళ్ళు ఒకసారి చూసుకోండి. సో మీ ప్రయాణాలని, సో బస్సులు ఎందుకంటే మనకు లిమిటెడ్గా ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, సో దీన్ని బట్టి మీ ప్రయాణాలు కూడా మీరు నిర్ణయించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. సో దీనికి సంబంధించి ఇంకే ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.